ఏడుకొండ ఒకే కమ్యూనిటీ కోకన్నగా పనిచేస్తాను ఖమ్మం జిల్లాకి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే బీసీ సామాజిక వర్గం అనేది ఒక 12% రిజర్వేషన్ చెప్పేసి అసెంబ్లీలో బిల్ అయితే పాస్ చేశారు. సో దాన్ని పార్లమెంట్ పరంగా మనం ఎంత చట్టబద్ధత తీసుకురావాలనే విషయం మీద ఎలా వచ్చింది అనేది ఎలా చేస్తే చట్టబద్ధత వచ్చింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఇంటెలెక్చువల్స్ కొంతమంది క్లారిటీ ఉంది, కానీ మన తెలంగాణ మూమెంట్లో కనుక తెలంగాణ సాధించాలని ఓన్లీ పైన ఉన్నటువంటి ఇంటెలెక్చువల్సే మాకు కాకుండా కింది స్థాయి నుంచి ఎలా చేస్తే వచ్చింది అనేది కింది స్థాయిలో తెలిసింది. సో అదేవిధంగా కింది స్థాయిలో తెలిసింది కాబట్టి సగం సభలో అందరూ పాల్గొన్నారు. ఆ మూమెంట్తోనే మనకు తెలంగాణ వచ్చింది. మనం 42% రిజర్వేషన్ రావాలన్నా కూడా అసలు 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఎట్లయితే అని చెప్పేసి పైలేలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్కి లీడర్స్కి తెలిస్తే సరిపోదు. కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు అబౌట్ 10th క్లాస్ పైన చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, రైతు సంఘాల్లో ఉన్న వాళ్ళు కానీ, రైతులకు కానీ కామన్ మేనేజర్గా ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధత తేడానికి తీస్తే మనం ఇక్కడ ఏవైతే మాట్లాడుతున్నామో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అవును చట్టబద్ధత తేవాలంటే ఇది మనకి పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలంట. బిల్లు పాస్ అవ్వడానికి ఇలాంటి ఇది సమీకరణలు ఇది రాజ్యాంగ సవరణ చేస్తే వస్తుందా అనేటువంటి ఆలోచన కింది స్థాయి వ్యక్తికి తెలిసినట్లయితే తను కూడా మాట్లాడతాడు. తను మాట్లాడుతూ ఉన్నదంటే అప్పుడు మామూలు సొసైటీకి కానీ మీడియా కానీ ఏం తెలిసిందంటే ఓహో అంటే చట్టబద్ధత రావడానికి రూట్ మ్యాప్ అనేది పై స్థాయిలో కాదు కింది స్థాయిలో కూడా తెలుసు అనే విషయాన్ని వాళ్ళ క్లారిటీ వచ్చిన తర్వాత మామూలు అప్పుడంటే ఏముండదు. అదే మామూలుగా ఏదో పొలిటీషియన్స్ కనుక ఏదన్నా మనకి మాకు ఓట్ వేయండి లేకుంటే మా పార్టీకి సపోర్ట్ చేయండి అన్నప్పుడు అవునండి ఇప్పుడు ఇలాంటి రోడ్ మ్యాప్ ఉంది, ఇలాంటి రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీరు మాకు ఎందుకు మొన్న కవిత గారు వచ్చారు, కవిత గారు వచ్చినప్పుడు ఆవిడ అసలు మన బీసీ సామాజిక వర్గం కాకపోయినా కూడా ఓసీ సామాజిక వర్గంలో హైయర్లో 5 పొజిషన్లో ఉన్నా కూడా మన మూమెంట్ కోసం ఆవిడ వచ్చింది. సో దాన్ని మనం స్వాగతిస్తూనే దానికి చట్టబద్ధత ఈ రకంగా ఉంది మేడం, ఈ రకంగా మీరు కూడా కొంచెం సపోర్ట్ అంటే ఎలా ఉందనే విషయం వాళ్ళకి తెలుసు, కానీ మనకు చెప్పదు. సో ఈ విషయం మీద కొంచెం ఇంటెలెక్చువల్స్ అంతా కూడా కింది స్థాయిలో ఎంత ఈ యొక్క సమాచారాన్ని స్ప్రెడ్ చేయాలనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.